స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. ఈరోజు స్టాక్ మార్కెట్లో కొన్ని రకాల షేర్స్ అయితే క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి వాచ్ లిస్ట్లో పెట్టుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఒకటి పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషను, టాటా కెమికల్స్. ఈ షేర్స్ అయితే ఇది క్వార్టర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయనున్నాయి ఈరోజు. సో వాచ్ లిస్ట్లో పెట్టుకోండి అండ్ మూమెంట్ని బట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ అనంతరాజ్ అనే షేర్ గురించి రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇది డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట. సో పీరియడ్ ఆఫ్ ఇదేంటిది 2024 డిసెంబర్ రెవెన్యూ ఆపరేషన్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద 36% పెరిగింది. అండ్ 55% గ్రోత్ అయితే క్వార్టర్ రిజల్ట్స్లో చూపించింది అనమాట. ఇది చాలా పాజిటివ్ మూమెంటం అనమాట. అండ్ షేర్ వాల్యూ కూడా చూసుకున్నట్లయితే అనంతరాజ్ షేర్ వాల్యూ కరెంటు ₹635 రన్ అవుతుందన్నమాట. చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేసింది. దీన్ని కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఈరోజు నేను కూడా దీని మీద ట్రై చేస్తాను ఏంటనేది సిచ్యువేషన్ బట్టి. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశాను. లైవ్ స్ట్రీమ్ చేయడానికి అయితే నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. అది ఏంటంటే సెబీ బ్యాన్ చేసిందని చెప్పేసి అంటున్నారు లైవ్ స్ట్రీమ్ని. సో అది ఒకసారి తెలుసుకుని నేను చేస్తాను. ఓకేనా.